హలో పేజెస్, హౌ ఆర్ యూ? సో ఈ వీడియోలో అయితే నేను పానీపూరి అయితే రివ్యూ ఇవ్వబోతున్నా. సో నేను అది కొనుక్కున్నా. ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేసేసి ఈ వీడియో స్టార్ట్ చేయండి. సో రివ్యూ ఇవ్వబోతున్నాము ఆచి పానీపూరి కిట్. దీనిలో 2 ప్యాకెట్స్ సపరేట్‌గా వచ్చాయి. ఒక దాంట్లో పూరీస్, ఇంకో దాంట్లో సాషెస్ ఉన్నాయి, అంటే మసాలా లాంటివి. నేనైతే ఈ ప్యాక్‌ని 45 రూపీస్‌కి కొన్నా. అండ్ దీంట్లో వచ్చేసి 24 పానీపూరీస్ వస్తాయంట. అది నిజమో కాదో కౌంట్ చేసి కూడా చూద్దాం. రివ్యూ ఇస్తున్నా కదా అందుకు. ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే ఇది టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం. 15 మినిట్స్ అయినా చేయాలి కదా! అందుకని ఫస్ట్ పొటాటోస్. నెక్స్ట్ అన్బాక్సింగ్. ఇది కొంచెం బ్లర్‌గా ఉంది, ఏమనుకోవద్దండి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. ఈ 3 మాత్రం సెపరేట్‌గా వచ్చాయి ఇంకో కవర్‌లో. 3 ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి పానీ పౌడర్. ఇది కొంచెం లిక్విడ్ ఫామ్‌లో ఉంది. ఇంకోటి డేట్ సిరప్, అంటే స్వీట్‌నెస్ కోసం మీఠీ. ఇది సెమీ లిక్విడ్ ఫామ్‌లో ఉంది. అండ్ అదొచ్చేసి పొటాటో మసాలా గైస్. నెక్స్ట్ దీనిలో వచ్చేసి పానీపూరీస్ ఉన్నాయి. చెప్పినట్టే నేను రివ్యూ ఇస్తున్నా కాబట్టి కౌంట్ చేయాలి. కౌంట్ చేద్దాం ఇప్పుడు. అక్కడ ఏముంది, 24 ఉంది. కౌంట్ చేసి చూద్దాం. ఇవి చాలా ఫ్లాట్‌గా ఉన్నాయి కదా! అసలు పొంగుతాయా లేదా అని డౌట్ వచ్చింది. కానీ బాగానే పొంగాయి. సో దీనిలో మొత్తంగా 27 పూరీస్ ఉన్నాయి గైస్. ఐ వాస్ షాక్డ్. నేను ఒక 1 ఆర్ 2 తక్కువ ఇస్తారేమో, 23, 22 ఇస్తారేమో అనుకున్నా. కానీ 27 ఉన్నాయి. గ్రేట్. పూరీస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ మిగతావన్నీ రెడీ చేసుకునేద్దాము. వాటర్ పోసాను, పౌడర్ వేసాను, పానీ రెడీ. టేస్ట్ చూస్తాను ఇప్పుడు. కరెక్ట్‌గానే ఉంది, కానీ కొంచెం ఘాటు మిస్ అయినట్టుంది. బయట తింటే ఇంకొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. సో ఇది మీఠీ, అదే డేట్ సిరప్. ఇంకా పొటాటోస్ బాయిల్ అయిపోయాయి కదా! ఉల్లిపాయస్ కట్ చేసుకునేద్దాం, స్మాష్ చేసుకునేసి మసాలా వేసుకునేద్దాం. రెడీ అయిపోయిందంతా. ఇప్పుడు టెస్ట్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, పూరీస్ ఫస్ట్ ఫ్రై చేసుకునేద్దాం. అదేంటది ఫ్రైయేలే. పూరీస్ మాత్రం చాలా బాగా వచ్చాయి గైస్. చాలా క్రిస్పీగా, కరెక్ట్ షేప్‌లో మంచిగా కాలాయి. నాకు బాగా నచ్చాయి పూరీస్ అయితే. సో స్టఫ్ చేసుకుందాం, ఆనియన్స్ వేసుకుందాం, దాంతో పానీతో నింపుకుందాం, ఫ్రై చేసేద్దాం. నేనైతే మీఠీ వేసుకున్నా స్వీట్. నాకు నార్మల్‌గా నచ్చదు, కానీ టేస్ట్ చేస్తున్నా కదా! సో బాగానే ఉంది. కానీ నాకు స్వీట్ అంతగా నచ్చలేదు. ఎందుకంటే డేట్ ఎక్స్ట్రాక్టెడ్ ఉంటది. అందుకనే కాదు, కానీ ఎందుకో నాకు నచ్చలేదు అది. అంటే కొంచెం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారేమో అనిపించింది. సో నాకు చాలా నచ్చింది. సో సెకండ్ టైమ్ తింటున్నా. చాలా బాగుంది.